అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 9వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి రాత్రి 10 తర్వాత 100% జరిగేది ఇదే. ఇక మార్చి 9వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి రాత్రి 10 తర్వాత ఏం జరుగుతుంది, కుంభరాశి వారికి గోచారం ఎలా ఉంటుంది, ఈ రాశిలో జన్మించినటువంటి వారికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటాము. ఇక ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే కనుక, ఈరోజు కుంభరాశి వారికి అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో, ఇదివరకు మీరు ఎప్పటి నుంచో ఒక పనిని అనుకొని ఉండి ఆ పనిని వెనుకబడిపోతూ ఉంది అని చెప్పి, లేదా ఆ పనిలో విజయం కలగట్లేదు అని బాధపడుతూ ఉన్నారో అలాంటి సమస్యలు తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి మీరు అంటే ఏదైనా పనిని అనుకుంటూ ఉన్నారో ఆ పని అనేది విజయవంతం అవుతుంది. వెనుకబడిపోయినటువంటి పని కూడా విజయవంతమవుతుంది. ఇది వరకు మీరు కొన్ని గ్రహాల యొక్క అనుకూలత లేక కుటుంబంలో సమస్యలు కానీ, లేదా భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, లేదా వ్యాపారంలో సమస్యలు కానీ, లేదా విద్యాపరంగా విద్యార్థులకు సమస్య కానీ, లేదా రాజకీయంలో ఉండేవారికి ఏదైనా సమస్యలు కానీ ఉన్నా ఈ సమయంలో ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. గ్రహాల యొక్క అనుకూలత వీరు ఎక్కువగా కలిగి వీరికి అంటే శుభవార్తలు అందటమే కాకుండా శుభం కూడా జరుగుతుంది. చేపట్టినటువంటి ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. ప్రతి పనిలో కూడా అద్భుతమైనటువంటి విజయం ఉంటుంది. ఇలా కుంభరాశి వారికి విజయం అనేది ఉంటుంది. విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఖచ్చితంగా పాపాలు ఏమున్నా సరే తొలగిపోతాయి. అదృష్టం అనేది కలిసి వస్తుంది. విపరీతమైనటువంటి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వచ్చి, అదృష్టం కలిసి రావడంతో పాటు వీరికి అనుకున్నది ఖచ్చితంగా ఒక మనసులో గట్టిగా అనుకుంటే 100% కూడా అది ఖచ్చితంగా శుభ ఫలితాన్ని ఇస్తుంది. మనసులో ఏదైనా గట్టిగా అనుకుంటే తప్పకుండా అది జరిగి తీరుతుంది. అదృష్టం అనేది కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఇదివరకు ఉండే సమస్యను ఖచ్చితంగా తొలగిపోయి, అంటే ఏదైనా సరే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించకపోవడం కానీ, ఇలా ఏదైనా సరే ఈ సమయంలో మీకు కలిసి వస్తుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో అంటే ఇప్పటి నుంచో మీరు ఏదో ఒకటి అనుకొని అది జరగటం లేదని బాధపడుతుంటే ఖచ్చితంగా అందులో 1000కి 1000% కూడా ప్రతిఫలం అనేది వచ్చి తీరుతుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు యొక్క గోచారం అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వారికి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది. కొన్ని చిన్న చిన్న విషయాలకి ఆందోళన చెందుతూ ఉంటారు. మనోధైర్యంతో మెలండి. ధైర్యాన్ని ఎక్కడ కూడా కోల్పోవద్దు. కొంత మొత్తం కూడా ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. అలానే పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అకారణంగా చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. కానీ వాటిని కూడా తెలివిగా సర్దుకుపోవాలి. ఏదైనా చిన్న సమస్య వచ్చినా తెలివిగా ఆ సమస్య నుండి బయటపడాలి. ఇక అంతేకాకుండా మనోధైర్యంతో వెళ్ళకండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. ఎందుకంటే అంతకు మించినటువంటి గొప్ప గొప్ప అవకాశాలు ఎన్నో కూడా వస్తాయని గుర్తుంచుకోండి. ఈరోజు మీరు ఏదైనా అవకాశం చేజారిందంటే రేపు అంతకు మించి ఒక పెద్ద అవకాశం వస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఉత్సాహంగా ప్రయత్నాలు సాగించండి. ఖర్చులు విపరీతంగా అంటే పెరుగుతాయని చెప్పుకోవచ్చు. కొందరి రాక ఇబ్బందిని కలిగిస్తుంది. పనులు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. వాహనం నడిపేటప్పుడు ఈ యొక్క రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. మీరు వాహనాలు నడుపుతూ ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. గృహిణీలకు మాత్రం ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి గృహిణీలకి చాలా అంటే చాలా బాగుంది. చాలా ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. చాలా అంటే చాలా ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా ఈ రాశి వారికి గోచారం అనుకూలంగా ఉంది. ఎప్పటి నుండో మీరు ఏదైనా ఒక దానిని అంటే ఒక
పనిని మొదలు పెట్టాలని, ఒక పని చేయాలి అనుకుంటారో ఆ పని ఖచ్చితంగా ఈ సమయంలో ముందుకు వస్తుంది. ఆ పనికి సంబంధించినటువంటి కొన్ని పనులు ముందుకు వస్తాయని చెప్పుకోవచ్చు. వెనుకబడిపోయినటువంటి పనులు కూడా ముందుకు వస్తాయి ఈ రాశి వారికి. ఈ రాశిలో జన్మించినటువంటి కుంభరాశిలో జన్మించిన వారికి రాత్రి 10 తర్వాత 100% ఏది జరుగుతుందంటే కనుక, ఒక వ్యక్తి ఒంటరిగా ఉండేటువంటి కుంభరాశి వారికి, ఇక ఈ కుంభరాశి వారికి రాత్రి 10 తర్వాత ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. అయితే ఆ ఫోన్ కాల్ అనేది ఖచ్చితంగా శుభవార్త అయి ఉంటుంది. అంటే ఏదో ఒక శుభవార్త అయితే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పుకోవచ్చు. 100% రాత్రి 9 అంటే రాత్రి 10 తర్వాత ఒక ఫోన్ కాల్ రావడం, అందులో ఏదైనా ఒక శుభవార్త రావటం, లేదా వీరు ఎవరినైనా అంటే ఏ వ్యక్తినైనా రహస్యంగా ఇష్టపడుతున్నా, లేదా వీరిని ఏ వ్యక్తి అయినా రహస్యంగా ఇష్టపడుతున్నా ఈ సమయంలో బయటపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారికి ఇలా రాత్రి 10 తర్వాత 100% ఒక వ్యక్తి కాల్ చేయడం కానీ, లేదా వీరిపై ఏదైనా ఇష్టం ఉన్నా, వీరిని ఎవరైనా ఇష్టపడుతున్నా లేకపోతే రాత్రి 10 తర్వాత మాత్రం ఖచ్చితంగా ఆ విషయం మీద గుడ్ న్యూస్ తెలుస్తుంది. తద్వారా వీరు చాలా సంతోషంగా ఉంటారు. కుంభరాశి వారు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అనేది వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఇలా కుంభరాశి వారికి రాత్రి 10 తర్వాత 100% ఒక శుభవార్త వస్తుంది. ఇలా కుంభరాశి వారికి ఖచ్చితంగా సంతోషకరమైనటువంటి వార్త వస్తుంది. దానితో పాటు వీరు వ్యాపారంలో రెట్టింపు ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఇదివరకటి కంటే కూడా ఈ సమయంలో వ్యాపారంలో రెట్టింపు ఫలితాలు పొందుతారు. ఇక మీకు ఏదైనా గ్రహాల దోషాలున్నా, గ్రహాలు మీకు అనుకూలించకపోయినా, గ్రహాల యొక్క అనుకూలతను మీరు పొందాలి అన్నా ఖచ్చితంగా ఈ సమయంలో మీకు శుభం జరగాలన్నా కానీ నవగ్రహాలని పూజించండి. నవగ్రహాల పూజలు చేయటం వలన మీకు గ్రహాల యొక్క అనుకూలత అనేది కలుగుతుంది. గ్రహాల యొక్క అనుకూలత కలగడం వలన మీ జీవితంలో శుభాలు జరుగుతాయి, శుభ ఫలితాలు కూడా వస్తాయి. ఖచ్చితంగా కటిక దరిద్రుడు కూడా ధనవంతుడుగా మారే అవకాశం అయితే ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వారికి మాత్రం శుభ ఫలితాలు అధికంగా వస్తాయని చెప్పుకోవచ్చు. అధికమైనటువంటి శుభవార్తలను కూడా పొందుతారు అని చెప్పుకోవచ్చు. అలా ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి గోచారం అధికంగా ఉన్నందువలన ఈ రాశి వారికి అనుకున్నటువంటి ఫలితాలు ఉంటాయి. అనుకున్నటువంటి ఫలితం అనేది వస్తుంది. ఏ విషయంలోనైనా సరే ఫలితం అయితే అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా గోచారం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలానే నూతనమైనటువంటి విజయాలను కూడా పొందుతారు ఈ రాశివారు. కాబట్టి కుంభరాశి వారికి మార్చి 9వ తారీఖు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలానే నూతనమైనటువంటి విజయాలను కూడా పొందుతారు ఈ రాశివారు. తెలుసుకున్నారు కదా. ఏదైనా కానీ ఒక పని చేస్తూ ఉంటారు కాబట్టి కష్టం అంటే ఏంటో వీరికి బాగా ఫస్ట్ నుంచి తెలిసి ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు ఏదైనా పాజిటివ్ మైండ్ సెట్తో ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఈ మార్చి నెలలో కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా మార్చి 9వ తేదీ ఆదివారం రోజున వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైనా దూర ప్రయాణాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే చక్కగా ఏదైనా కుటుంబంలో ప్రతి ఒక్కరితో కూడా చక్కగా సక్రియంగా ప్రశాంతంగా గడిచిపోతుంది సమయం అంతా వీరికి తెలియకుండానే. అలానే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరికి మన కులదైవం అనేది ఇంట్లో ప్రతి ఒక్కరికి కులదైవం ఉంటుంది కదా. కులదైవం ఒక ఆశీర్వాదం లేకపోతే చాలా జీవితంలో ఏమి చేయలేము. చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. చాలామంది కులదైవాన్ని